శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి జాతకులు, హఠాత్తుగా మీరు ఏదో అనుకునే లోపే అనుకోని విధంగా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఈ రోజున ఏం జరుగుతుంది అంటే షాక్ అవ్వడం ఖాయము. ఆ వ్యక్తి ఎవరు, మీకు ఫోన్ చేస్తుంది ఎందుకు, వారి రీత్యా మీకు కలిగేది శుభమా అశుభమా తదితర ఒక్కొక్క వివరము కూడా ఈ వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఒక ఫోన్ కాల్ వల్ల అనుకోని ఇబ్బందులు రాబోతున్నాయి. కోపంలో మీరు ఏదో విషయంలో మాట జారి ఉండవచ్చు. ఎవరి వద్ద అయినా దాన్ని పట్టుకొని మీపైన ఈ రోజున ఇతర వ్యక్తులు కక్ష సాధించబోతున్నారు. మీకైతే ఖచ్చితంగా నిందలు రాబోతున్నాయి. నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవము. ఏదైనా విషయం గురించి నిజాలు తెలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎక్కువ మటుకైతే మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడమే మేలు. ఖచ్చితంగా ఈ రోజున ఈ ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఈ రోజున తప్పక ఈ కాల్ ని రిసీవ్ చేసుకుంటారు. తెలిసి తెలియక చేసిన తొందరపాటు చర్య వల్ల, తప్పు వల్ల మీరు తిట్లు తినబోతున్నారు. తెలియకుండానే అది జరిగి తీరుతుంది. కానీ మీపై నిందలు వస్తాయి. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్త తీసుకోండి. 1కి 2 సార్లు చుట్టుపక్కల ఉన్నవాళ్లే మీకు శత్రువులు అనే విషయం మీద ధ్యాస ఉంచండి. ఏదో విషయంలో కోపంలో ఏదో ఒక మాట తూలి ఉండొచ్చు, జార విడిచి ఉండొచ్చు. దాన్ని పట్టుకుని ఖచ్చితంగా కక్ష సాధించేస్తారు. మీరు వెక్కి ఏడుస్తారు, నిందల పాలు కాబోతున్నారు. ఏదైనా విషయం గురించి నిజం తెలుసుకుని మాట్లాడడం చాలా వివేకం. ఏదైనా ఒక విషయం గురించి నిజం తెలుసుకుని మాట్లాడడం చాలా వివేకం. ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు మాత్రం తిట్లు కలగబోతున్నాయండి. దీన్ని ఎవ్వరూ తప్పించలేరు. మీరు చెయ్యని తప్పుకు మాత్రం అబాసు పాలవుతారు. మీకు ఈ యొక్క మాసంలో ఈ రోజున ఇలా మిశ్రమంగా ఉంటుంది. ఏ పని చేసినా నెమ్మదిగా పూర్తవుతుంది. తొందరపాటు నిర్ణయం మంచిది కాదు. కుటుంబంలో ప్రేమలు పెరగబోతున్నాయి. పాత ఆరోగ్య సమస్యలు తీరిపోయే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న అనారోగ్య సమస్యలు కొంతమేర తగ్గుముఖం పట్టవచ్చును. ఈ యొక్క రాశి వారికి శత్రువులు అధికము. ఏ పని చేసినా ఈ రోజున నెమ్మదిగానే సాగుతుంది. 1కి పలుమార్లు చెప్తున్నాం కాబట్టి ఏ పెట్టుబడి పెట్టవద్దు, ఏ నూతన నిర్ణయం తీసుకోవద్దు. ఇబ్బందులు అనేవి చెప్పి రావండి. కావున జాగ్రత్త. మీకు మాత్రం ఈ రోజున ఒక ఫోన్ కాల్ వల్ల పక్కాగా తిట్లు తినబోతున్నారు. అబాసు పాలు కాబోతున్నారు. తెలిసి తెలియని నిర్ణయాలు తీసుకోవద్దు. పనుల్లో ఆటంకం రావచ్చు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పని అప్పుడు నెమ్మదిగా అయినా పూర్తి చేయండి. ఇలా చేయకుండా మీరు వాటిని పోస్ట్ పోన్ చేస్తే మీ మీద ఉన్న ఇంప్రెషన్ కోల్పోతారు. మీ పక్కన ఉన్న వారిని మీరు ఖచ్చితంగా గమనిస్తూ ఉండండి. పనుల్లో ఇబ్బందులు రాబోతున్నాయి. కావున తప్పక కొన్ని రకాల సూత్రాలు పాటించండి. నిత్యం శివారాధన చేసుకోవడం. ఏ పని మొదలు పెట్టబోతున్నా ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా పరమశివుని ఫోటో ముంగిట ఆవు నేతి దీపం వెలిగించి మీరు నమస్కరించుకుని మీ కష్టం చెప్పుకొని బయటకు రండి. అంతా మంచే జరుగుతుంది.